ఒక్కటి గుర్తుపెట్టుకోరు ప్రజలారా, సమగ్రమైన ఎంక్వైరీ జరగకుండా ఎక్కడి నుంచి రిపేర్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి చేస్తే ఈ ప్రాజెక్టును మళ్ళీ మనం సస్టైన్ చేయగలుగుతాము, ఈ పిల్లలను నిలబెట్టగలుగుతామనే ఆలోచన లేకుండా, సోయి లేకుండా నేను పోయి ఈ కూలే జర్ర ఇట్లా క్రాక్ వస్తే దాటిని సరి చేయాలి కానీ గిట్ట చేస్తానంటుడు. నువ్వు చేయి, ఆ సిమెంటు తాపి తీసుకొని పోయి చేసిరా పోసుద్దాం. జర్రంతనే కదా, మరి జర్రంతనే అయిపోతుంది కదా. మరి టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయి, తీవో 500 కోట్లు తీసిపెట్టు, చేసుకురా. అది వద్దు, ఇంకేమైనా మళ్ళీ చేస్తే మళ్ళీ కాంట్రాక్టులలో మళ్ళీ అదే పాత కాంట్రాక్టర్లకు దొరికితే మళ్ళీ మింగుదామనేది ఉపాయం, అంతే కదా. నిన్ను ఎట్టి పరిస్థితిలో తెలంగాణ చరిత్ర, తెలంగాణ ప్రజానికం క్షమించదు. నీవు ఎక్కడెక్కడి ఇంటర్నేషనల్ మీడియాలలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని కాళేశ్వరం మీద ప్రత్యేక కథనాలు వేయించుకొని ఇన్ని కథలా. ఇవాళ మీరు చూడండి, పంజగుట్ట కాడ ఒకసారి ఫ్లైఓవర్ కూలింది, కాంట్రాక్టర్ మీద చర్యలు. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే ఆ సంబంధిత కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటారు. ఓ చోట చిన్న బ్రిడ్జి కూలితే మంత్రికి రాజీనామా చేసిండు. మీ అయ్యా, ఆ తర్వాత నువ్వు, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మీరు జైలు పోవాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. ఆడికి పోయి నువ్వేదో సానుభూతికి నువ్వు పోవాల్సిందే ఆడికి. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే పర్మిషన్ ఇచ్చింది పోయి చూస్తామంటే. పోయి ఈత కొట్టురాన్లా, ఇంకా పోయి జనానికి ఏం చెప్తావో, ఏం ప్రెస్ మీట్ పెడతావో పెట్టాడా చూద్దాం. సిగ్గు లేకుండా పోతా ఉన్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం దాగి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చెప్తే ఎవడు కట్టాలి? నీ అయ్య మొగడు వచ్చి కడతాడిడా. తెలంగాణ ప్రజల సంపదను నాశనం చేసిన కుటుంబం ఆడికి పోతా ఉంది. ఇలా కేటీ రామారావు చెలో మేడిగడ్డ అనేది అది చెలో మేడిగడ్డ కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు దినాలు చేస్తుర్రు, దినవారం పెట్టిరు అన్నట్టు. మిమ్మల్ని పార్లమెంట్ ఎన్నికల్లో పండబెట్టి తొక్కుతారు ఎట్లయినా జనం అని చెప్పి డ్రామా కడుతున్నావు. డ్రామారావు, నీ డ్రామాలు ఏమి నడవై. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేను, ఒక్క సీటు కూడా. ఇదే చెప్తా ఉన్నావు కదా, రేవంత్ రెడ్డి గారిని అంటా ఉన్నావు కదా, మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి నుంచే దమ్ముంటే సత్తా చూపిద్దాం అంటున్నావు కదా. రామారావు, ఇదే పటాన్ చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మా ఈ ముఖ్యమంత్రి గారు బాగున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు కలుస్తున్నాను ఆయన చెప్పే. మల్లారెడ్డి అల్లుడు ఎప్పుడు బిగుతారో తెలియదు. ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి ఎప్పుడు పిలుస్తారా జైన్ అయిదామని ఆయన చూస్తుండు. నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే నీ పార్టీలు ఉంటారో లేదో తెలియదు. నువ్వు మల్కాజ్గిరిలో పోటీ చేస్తావు, సిరిసిల్ల కాడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ చేస్తారట. నేను ఒకటే సవాల్ వేస్తా ఉన్నా, కేటీ రామారావు గారు, 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్తా ఉన్నావు కదా. ఓ పంజయ్, నీ 39 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రాజీనామా చేయరు. ఒకసారి రాజీనామా చేసి నిజంగా వ్యతిరేకత వచ్చిందనుకుంటే మళ్ళీ గెలువురు చూద్దాం. మళ్ళీ గెలిస్తే వచ్చినట్టే లెక్క. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తీన్మార్ మల్లన్న నేను సవాల్ చేస్తా ఉన్నా, క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా. నువ్వు స్వీకరించి సవాల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తే మీ 39 స్థానాల్లో మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవండి, నిజంగా వచ్చిందని తెలుసుకుందాం. థ్యాంక్ యూ.